మాజీ మంత్రి రోజా అరెస్ట్ తప్పదా? ఆమె అరెస్ట్ ఖాయమేనా? వారం రోజులు ఆమె అరెస్ట్ ఉంటుందా? కూటమి నేతలు చెప్తున్న మాటలు నిజమెంత? ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇదే చర్చ నడుస్తుంది. సాప్ చైర్మన్ గా ఉన్న రవినాయుడు అనే నేత రోజా అరెస్ట్ ఉంటుందని ప్రకటన చేశారు. వారం రోజులు ఆమె అరెస్ట్ తప్పదని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. వైసీపీ హయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీలో భారీ అవినీతి జరిగిందన్నది అధికార పార్టీ అనుమానం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విజిలెన్స్ విచారణ కూడా చేపట్టింది. అన్ని జిల్లాల నుంచి వివరాలు సేకరించింది. అయితే పోటీల నిర్వహణ, క్రీడాకారుల నజరానాలు, క్రీడా పరికరాలకు కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలింది. దీనికి బాధ్యతలను చేస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు అప్పటి సాప్ చైర్మన్ భాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నంలో ఉంది కూటమి. తప్పకుండా మాజీ మంత్రి రోజా అరెస్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విచారణ పూర్తయింది. 40 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్లు సమాచారం. అయితే మహిళా నేతగా ఉన్న రోజా అరెస్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ హయాంలో చాలా దూకుడుగా ఉండేవారు రోజా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. ఈ క్రమంలోనే ఆమెపై ఓ రకమైన నెగిటివ్ ప్రభావం కూడా ఉందని కొందరు మాట. ఆమె తీరుపై ప్రజల్లోనే భిన్నాభిప్రాయం ఉంది. అందుకే ఆమె అరెస్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని, ప్రజల్లో నెగిటివ్ అనేది ఉండదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రోజా అరెస్ట్ జరిగితే వైసీపీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రాలో ప్రతి జిల్లాలో జరిగిన అవినీతిని పక్కా ఆధారాలతో బయట పెట్టేందుకు అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. నిజానికి తన విషయంలో అరెస్ట్ ఉండదని రోజా భావించారు. మహిళా నేతగా తన వరకు వస్తే కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ ఆడుదాం ఆంధ్రాలో రోజా అవినీతిని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో చూపించి అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే విజిలెన్స్ నివేదికను ఆధారంగా చేసుకుని ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా, లేకుంటే సిఐడి ద్వారా అరెస్ట్ కు చర్యలు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. రోజాను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె మాజీ మంత్రి కాబట్టి. అయితే రోజా విషయంలో కొద్ది రోజుల పాటు ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. వారం రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.